కొండ మట్టి కొండగా మారిపోయింది. అట్లాగే నేను గూడా జగత్తుగా మారిపోయి నాకేమి ఇంకా ఆకారం అంటూ ఏమి లేదా? నాలో గూడా వికారం కలుగుతుందా? మట్టి యొక్క వికారమే గదా కుండ. అలాగే నాలో గూడా వికారాలున్నయ్యా? అయితే ఇప్పుడు కొండ ఎగ్జాంపుల్ ఇచ్చారు బానే ఉంది. మట్టి నుంచి కొండ రావటం. అలాగే నా నుంచి ఈ జగత్తొచ్చిందంటున్నారు. ఇప్పుడు మట్టిలో వికారం రావటం వల్లే కదా కొండ ఏర్పడింది. అలాగే నాలో గూడా వికారాలుంటయా? వికారం ఉండిద్దా నాలో? అంటే లేదండి. మీలో వికారం ఉండదు. అదేంటి మరి? వికారం ఉంటేనే కదా మట్టిలో వికారం ఉంటేనే కదా కొండ ఏర్పడింది. వికారం అంటే తెలుసు కదా మార్పు. మట్టిలో మట్టి యందు మార్పు ఉండటం వల్లే గదా కొండ ఏర్పడింది. అదే విధంగా నాలో గూడా మార్పు ఉండటం వల్లేనా ఈ జగత్తు ఏర్పడింది అంటే కాదు కాదు. ఇది అద్భుతం. మీరు జగత్తు కారకులు. ఏ విధంగా? కుండకి మట్టి కారణం. అలాగే ఈ జగత్తుకి కారణం మీరే. మరి మట్టిలో మార్పుంది. కానీ మీలో మార్పుండదు. ఇదేం విచిత్రం అండి? అంటే ఇదే విచిత్రం. మీరు అలాంటి గొప్ప శక్తి సంపన్నుడు. ఏతద్ అద్భుతమేవ. ఏతద్ అద్భుతం. అంటే భగవంతుడు ఉపాదాన కారణం. మట్టి ఏ విధంగా కుండకి ఉపాదాన కారణమో, ఆ విధంగా భగవంతుడు ఈ జగత్తుకి ఉపాదాన కారకుడు. అవుతూ కూడాను మళ్ళీ మట్టిలో మార్పు ఉన్నట్టుగా భగవంతుడిలో మార్పులేమీ లేవు. ఇదే విచిత్రం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయే. గజేంద్రుడు అంటున్నారు. ఆ మొసలి యొక్క బారిన పడినటువంటి గజేంద్ర భగవానుడు ఏమంటున్నారు? నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ అద్భుత కారణాయ అద్భుత కారణాయ అద్భుతం మహదద్భుతం. ఏంటా అద్భుతం? భగవంతుడు కుండకి ఏ విధంగా అయితే మట్టి కారణమో, అదే విధంగా జగత్తుకు కారకుడవుతూ, కానీ మట్టిలో ఉన్నటువంటి మట్టిలో ఏ విధంగా మార్పులుంటాయో కుండ ఏర్పడడానికి, అలా తనలో ఏమి మార్పులు లేకుండానే ఈ జగత్తు ఏర్పడుతుంది. అందుకే ఆయన అద్భుత కారణాయ